మన సీనన్న శ్యామన్న సీనన్న మీరు చెప్పండి. ఇక్కడ మీరు విజువల్ చూసే ఉంటారు. ఒక దళిత బిడ్డను పట్టుకొని దాడి చేయడం, ఆ మార్వాడి గూండాలు ఆ మాఫియా ఒక్కటే అటు దళిత బిడ్డను ఇటు ముదిరాజ్ బిడ్డను అటు యాదవ్ బిడ్డను కొట్టడము. 31st నాడు కేసు అయితే ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీయకపోవడం, ఎస్సీ కేసు అయినా కూడా వాళ్ళని జైలుకి పంపకపోవడం. దీన్ని ఏ విధంగా ఇలా తెలంగాణలో మార్వాడి మాఫియా ద్వారా తెలంగాణ బ్రతుకుల్ని ఆగం చేస్తూ పేదవాళ్ళ పొట్టగొడుతూ వాళ్ళు ఇక్కడ మాఫియాగా తయారవుతున్న దాని మీద మీరేం చెప్పాలనుకున్నారు? ఒకటేనే అన్న, ఈ దేశంలో దళితుల మీద పీడిత వర్గాల మీద దాడులు రోజు రోజుకు తగ్గిపోవాలన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని హక్కులు కల్పించినప్పటికి కూడా దాడులు ఇంకా అధికమవుతున్నాయి కానీ తీవ్రమవుతున్నాయి కానీ తగ్గడం లేదు ఈ దేశంలో. ఖచ్చితంగా తెలంగాణ దళిత పరిరక్షణ సమితి తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంబంధిత ఆ గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అన్న. అంటే ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే కూడా ఈ మార్వాడి మాఫియా వెనుక ఇక్కడి వాళ్ళ హస్తం లేదనుకుంటున్నారా? కావాలని వాంటెడ్లీ చేసిన చర్యగా మేము